రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలిచి అసాధ్యాన్ని సాధ్యం చేసిన వాయుపుత్రుడు కలియుగంలో కూడా భక్తులను కాపాడుతున్నాడనే విశ్వాసం ఉంది. హనుమంతుడిని స్మరించడం ద్వారా మనలో ధైర్యం, నమ్మకం పెరుగుతాయని భక్తులు భావిస్తారు. జన్మకథ ఆధ్యాత్మిక విశ్వాసం. అంజనాదేవి కేసరి మహారాజు కుమారుడిగా హనుమంతుడు జన్మించాడు. అయితే శివుని అంశగా కూడా ఆయన్ని భావిస్తారు. అంజనాదేవి చేసిన తపస్సుకు ప్రసన్నమైన శివుడు వాయుదేవుని ద్వారా హనుమంతుణ్ణి ప్రసాదించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథ హనుమంతుడి దివ్యత్వాన్ని తెలియజేస్తుంది. బంగారు సింధూరం సమర్పణ వెనక ఒక కథ ఉంది. హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం. సీతమ్మ తన నుదిటిపై సింధూరం పెట్టుకోవడం చూసి శ్రీరాముడు ఆయురారోగ్యాల కోసం హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరంతో అలంకరించుకున్నాడని ఒక కథ ఉంది. అందుకే భక్తులు సింధూరం, ఎర్రటి వస్త్రాలు సమర్పించి పూజ చేస్తారు. రామనామంతో హృదయం నింపుకొని ఆంజనేయ స్వామిని స్మరిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.